గుడ్ మార్నింగ్ ఆల్ వ్యూవర్స్ ఆఫ్ అక్షరం ఎడ్యుకేషన్. సో మనం ఈ వీడియోలో శాతవాహన తదనంతర యుగం అంటే శాతవాహనుల తరువాత ఎవరు ఈ యొక్క ఆంధ్రదేశాన్ని పరిపాలించారు, ఈ శాతవాహనుల తదనంతర పరిపాలన అన్నప్పుడు శాతవాహనుల తదనంతరం వారి సామ్రాజ్య పునాదులపై తీరాంధ్ర ప్రాంతానికి ఇక్ష్వాకులు, దెన్ తమిళనాడు ప్రాంతానికి సంబంధించి పల్లవులు, కర్ణాటక ప్రాంతానికి సంబంధించి చెటునాగులు, మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించి అభీరులు. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటిది శాతవాహనుల తదనంతరం అంతటి విశాలమైనటువంటి ప్రాంతాలని పరిపాలించిన వారు అంటే తూర్పు చాళుక్యులు. ఒకవేళ శాతవాహనుల తదనంతరం యావత్ దక్షిణ భారతదేశాన్ని ఏదైతే కావేరీ నది ఎగువ నుంచి మొదలుపెట్టుకొని ఇటు నర్మదా మీన్స్ ఔరంగాబాద్ అండ్ ఈవెందో ఈ హైదరాబాద్ ఈ ఎంత ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వారు ఆసఫ్ జాహీలు. ఇటు ఆసఫ్ జాహీల పరిపాలన కాలంలో ఈవెందో శాతవాహనుల పరిపాలన కాలంలో వీరు యావత్ దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలించారు. దక్షిణ భారతదేశం అంటే కావేరీ నది ఎగువ ప్రాంతం వరకు. ఇప్పుడు శాతవాహనుల తదనంతరం యావత్ దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన వాడు ఆసఫ్ జాహీలు తప్పితే వేరే వాళ్ళు లేరు. అయితే శాతవాహనుల కాలంలో తెలుగు మాట్లాడే 3 ప్రాంతాలు ఉన్నాయి, తీరాంధ్ర, సీమ అండ్ నైజాం ఏరియా. ఇప్పుడు శాతవాహనుల తదనంతరం తెలుగు మాట్లాడే ఈ అన్ని ప్రాంతాలను పరిపాలించిన వారెవరు? కాకతీయులు. కాకతీయుల తదనంతరము కుతుబ్ షాహీలు. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే తెలుగు మాత్రమే పరిగణలో తీసుకుంటే, దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిగణలో తీసుకుంటే శాతవాహన తదనంతరం చివరిగా ఆసఫ్ జాహీ తప్పితే ఇంకా మధ్యలో లేరు. ఒకవేళ శాతవాహన తదనంతరం అంతటి విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించకపోయినా విశాలమైనటువంటి రాజ్యాన్ని పరిపాలించిన వారు తూర్పు చాళుక్యులు 624 నుంచి 1175 వరకు పరిపాలన చేశారు. అంటే ఇప్పుడు తూర్పు చాళుక్యులకి శాతవాహనులకు మధ్యలో ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, విష్ణుకుండినీయులు, ఆనందగోత్రజులు ఇలాంటి అండ్ శాలంకాయనులు లాంటి వారు పరిపాలన చేశారు. ఏదైతే ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనందగోత్రజులు, ఈ విష్ణుకుండీలు అన్నవారు చిన్న చిన్న ప్రాంతాలని పరిపాలన చేశారు. వీళ్ళ యొక్క సామ్రాజ్యం వీళ్ళ యొక్క రాజ్యం అన్నది విశాలమైనటువంటిది కాదు. ఇప్పుడు శాతవాహనుల తదనంతరం 225 నుంచి 300 వరకు ఈ తీరాంధ్రను పరిపాలించినటువంటి వారు ఇక్ష్వాకులు. నా మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము అంటే ఇక్ష్వాకులు. క్రీస్తు శకము ఇక ఇలా ఏడీలు పెట్టవలసిన అవసరం లేదంటే 225 to 300 వరకు పరిపాలన చేశారు. అంటే 75 సంవత్సరాల కాలం పాటు వీళ్ళ పరిపాలన ఉంది. వీళ్ళు పరిపాలించినటువంటి ప్రాంతం శాతవాహన సామ్రాజ్యములో ఒక తోకలాగా, అంటే జస్ట్ తీరాంధ్ర మాత్రమే పరిపాలన వీళ్ళ కంట్రోల్లో ఉంది. మొత్తం 75 సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేశారు. వీళ్ళ కాలము నాటి రాజధాని విజయపురి. ఈ విజయపురి మన గతములో శ్రీపర్వతము అని అలియాస్ నాగార్జున కొండ, ఆన్ ద నేమ్ ఆఫ్ విజయశ్రీ శాతకర్ణి ఆ ప్రాంతాన్ని మనం విజయపురి. నౌ మనం సౌత్ విజయపురి ఫాల్స్ అండర్ గుంటూరు, నార్త్ విజయపురి ఫాల్స్ అండర్ నల్గొండ ఇన్ తెలంగాణ. ఈ విజయపురి కేంద్రంగా 75 సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేశారు ఇక్ష్వాకులు. వీరు ద వర్డ్ ఇక్ష్వాకు హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఇక్షు. ఇక్ష్వాక అన్నటువంటి పదం ఇక్షు అన్నటువంటి పదము నుంచి పుట్టింది. ఇక్షు అంటే చెరుకుగడ అని అర్థం. ఇక్షు అంటే చెరుకుగడ. సో చెరుకుగడని సింబల్గా వీళ్ళు పరిపాలన చేశారు కాబట్టి వీళ్ళు ఇక్ష్వాకులు అయ్యారు అని ఒక ప్రముఖ చరిత్రకారుడు బిఎస్ఎల్ఎన్ హనుమంతరావు గారి అభిప్రాయం. యాజ్ పర్ ద బిఎస్ఎల్ హనుమంతరావు గారి అభిప్రాయం ప్రకారం వీరు చెరుకుగడను సింబల్గా ఉంచుకొని పరిపాలన చేశారు కాబట్టి వీళ్ళని ఇక్ష్వాకులు. ద వర్డ్ ఇక్షు హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద షుగర్. ఏదైతే షుగర్ కేన్ ఉందో ఆ చెరుకు గడ, అది వీళ్ళ రాజ్యానికి సంబంధించినటువంటి సింబల్ అని చెప్పచ్చు. మనకి ఒక ప్రధానమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఇక్ష్వాకులు వీఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ లార్డ్ రామ. భారతదేశ చరిత్రలో రాముని సంతతి వారిగా ప్రకటించుకున్న వారు ఉన్నారు,
అండ్ లక్ష్మణుని సంతతిగా ప్రకటించుకున్న వారు ఉన్నారు. లక్ష్మణ సంతతి మనం పక్కన పడేస్తే భారతదేశ చరిత్రలో రాముని సంతతిగా ప్రకటించుకున్నటువంటి వారు ఈ పల్లవ పల్లవ కాలములో వాళ్ళ సమకాలికులుగా ఈ మోడర్న్ కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వెస్ట్రన్ చాళుక్యులు. సో వెస్ట్రన్ చాళుక్యాస్. ఇటు మన ఆంధ్ర హిస్టరీకి వస్తే రాముని వంశస్థులుగా ప్రకటించుకున్నటువంటి వారు ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు అన్నవారు మూడవ శతాబ్దం మొదటి భాగం చివరి నుంచి మొదలుపెట్టుకొని చివరి దాకా ఉన్నారు. అంటే దాదాపుగా ఇది 3వ శతాబ్దంలో ఉన్నారు. వీళ్ళ తదనంతరం 6-7 శతాబ్దాలలో పశ్చిమ చాళుక్యులు అన్నవారు రాముని సంతతిగా చెప్పుకున్నారు. అంటే మనకి హిస్టరీలో 2 పాలకులు, ఫస్ట్లో ఇక్ష్వాకులు, 2 పశ్చిమ చాళుక్యులు రాముని సంతతిగా ప్రకటించుకున్నారు. అయితే రాముడు క్షత్రియ కులస్థుడు, ఇక్ష్వాక కులస్థుడు. మన యొక్క మంత్రాల్లో రాముడు ఇక్ష్వాక కులస్థుడు అంటే రాముని వారసులుగా సంతతిగా చెప్పుకోవడానికి ఏడొక లింక్ ఉంది. కానీ పశ్చిమ చాళుక్యులకి రామునికి మధ్య ఏ విధమైనటువంటి రిలేషన్ ఉన్నట్లుగా మనకు ఆధారం లేదు. ఎనీహౌ ఎవరు రాముని సంతతిగా ప్రకటించుకున్నారంటే ద ఫస్ట్ వన్ ఇక్ష్వాకాస్ ఇన్ ఆంధ్ర హిస్టరీ. ఇలా తదనంతరం పశ్చిమ చాళుక్యులు. వీళ్ళు ఏదో ఇక్ష్వాకులు ఆరు పశ్చిమ చాళుక్యులు ఇరువురు కూడా రాముని సంతతిగా ప్రకటించుకోవడంతో పాటు రాముడు అశ్వమేధ యాగం చేశాడు. సో వీరు అశ్వమేధ యాగాలను చేశాడు. అయితే రాముడు అశ్వమేధ యాగాన్ని పూర్తి చేయలేదు. దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. ఓకేనా? సో మన ఎగ్జామ్లో రాముని సంతతిగా ప్రకటించుకున్న వారు సో నెంబర్ 1 ఇక్ష్వాకులు. అసలు ఇక్ష్వాకు అన్న పదం ఎలా వచ్చింది? ఇప్పుడు మనం వీళ్ళ గురించి మాట్లాడటానికి ఏమేమి సోర్స్ ఉన్నాయి, దేని ఆధారంగా ఇప్పుడు ఇక్ష్వాకుల గురించి మాట్లాడుతున్నాము అంటే ఈ ఇక్ష్వాకుల గురించి మాట్లాడటానికి 2 రకాల సోర్సెస్ ఉన్నాయి. శాసనపరమైన ఆధారాలు అండ్ సాహిత్యపరమైనటువంటి ఆధారాలు. వీటిల్లో శాసనపరమైన ఆధారాలు ఎవరికైనా 2 టైప్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి, శాసనపరమైనవి, సాహిత్యపరమైనవి. శాసనపరమైన ఆధారాలేమో ఇక్ష్వాకులు 75 సంవత్సరాల కాలం పాటు 4 రాజులు పరిపాలన చేశారు అని చెప్తుంది. ఇక్కడ లింకు కరెక్ట్గా సరిపోతుంది. 225 నుంచి 300 అంటే సుమారుగా 75 సంవత్సరాలు పరిపాలన చేశారు. కానీ ఇక్కడ మనకి పురాణాలు ఇన్ఫర్మేషన్ తీసుకుంటే పురాణాల్లో 7 రాజులు అని చెప్తుంది. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి డాటా అన్నది అవైలబుల్లో లేదు. ఈ పురాణాల్లో ఏ పురాణం 7 ఇక్ష్వాక రాజులు అని చెప్తుందంటే సో మత్స్య పురాణము. అంటే పురాణాల ప్రకారంగా 7 శాసన ఆధారాల ప్రకారంగా 4 ఇక్ష్వాకులు పరిపాలన చేశారు, 4 ఇక్ష్వాక రాజులు. ఇప్పుడు మనం శాసనాలను పరిగణలోకి తీసుకుంటే వాట్ ఆర్ దోస్ ఇంపార్టెంట్ శాసనాలు? తీసుకుంటే నెంబర్ 1 ఈజ్ ఫణిగిరి శాసనం. ఈ ఫణిగిరి శాసనం కదండి ఇక్ష్వాక రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీ శాంతమూలుడు ఆర్ శాంతమూలుడు. ఇతను శాతవాహనుల కాలంలో విజయపురికి మహాతలవర హోదాలో ఉన్నాడు. ఈ శ్రీ శాంతమూలుడు ఆరు శాంతమూలుడు ఫౌండర్ ఇక్ష్వాక రాజ్య అండ్ వంశ ఈజ్ అనే మహాతలవర విజయపురి ఆఫ్ శాతవాహన సామ్రాజ్యంలో విజయపురికి మహాతలవర హోదాలో ఉన్నట్లుగా ఈయన పనిచేసినట్లుగా ఆయనకు సంబంధించినటువంటి శాసనం నల్గొండ జిల్లాలోని మనకు ఫణిగిరి వద్ద లభించింది. యాజ్ పర్ ఫణిగిరి శాసనం ప్రకారంగా వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు మహాతలవర విజయపురి. దెన్ అల్లూరి శాసనం. బికాజ్ ఆఫ్ ఈ అల్లూరి శాసనం ప్రకారం ఇది ఇక్ష్వాక 2వ రాజు అయినటువంటి వీరపురుష దత్తుని యొక్క శాసనం. ఈ శాసనం ప్రకారం ఇక్ష్వాకులు శాతవాహనుల సామంతులు. వీరు శాతవాహనుల సామంతులు అనడానికి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అల్లూరు శాసనం. ఇది ఎవరిది? ఇక్ష్వాక 2వ రాజు అయినటువంటి వీరపురుష దత్తునిది. దెన్ 3వ శాసనం అండ్ 1 మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ శాసనం. ఈ అల్లూరు శాసనంతో పాటుగా నాగార్జునకొండ శాసనం, జగ్గయ్యపేట శాసనాలు కూడా ఈ యొక్క వీరపురుషత్తునికి సంబంధించినవే.
ఈ జగ్గయ్యపేట శాసనం దెన్ నాగార్జునకొండ శాసనాలు ప్రకారమే మనం మొత్తం ఇక్ష్వాకులు నలుగురు 225 నుంచి 300 సంవత్సరం వరకు 75 సంవత్సరాల కాలం పాటు పరిపాలించారు అనడానికి ఈ నాగార్జునకొండ మన జగ్గయ్యపేట శాసనాలు అత్యంత ముఖ్యమైనటువంటివి. దెన్ యహుబల శాంతమూలుని గుమ్మడిదర్రు శాసనం. ఈ గుమ్మడిదర్రు శాసనం ఎవరిదండి? ఇక్ష్వాకులలో 3వ రాజు, ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వాడు యహుబల శాంతమూలుడు. ఇతని యొక్క శాసనం గుమ్మడిదర్రు. ఇప్పుడు ఈ గుమ్మడిదర్రుని మనం పెనుగంచి ప్రోలుగా గుర్తించాం. ఈ పెనుగంచి ప్రోలు గతంలో అంటే వేరే టైంలో ఒక బౌద్ధ విద్యా కేంద్రంగా వర్ధిల్లింది. బౌద్ధ విద్యా కేంద్రంగా ఈ పెనుగంచి ప్రోలు అన్నది ఇది ప్రాకృత శాసనం. అయితే ఈ యహుబల శాంతమూలుని యొక్క ఈ పెనుగంచి ప్రోలు ఆరు గుమ్మడిదరు శాసనములు కాక ఇతనికి సంబంధించిన కొన్ని శాసనాలు నాగార్జునకొండలోని స్వర్ణ దేవాలయంలో మనకు బయలుపడ్డాయి. ఆ దేవాలయ యొక్క శాసనం అన్నది ఆంధ్రదేశంలో లేదా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం. భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం అంటే ఏం చెప్పాం? ప్రీవియస్ వాళ్ళల్లో జునాగఢ్ శాసనం. 2వ రుద్రదాముడు ప్రముఖ శకరాజు కార్తనాక వంశస్థుడు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రాలో మొట్టమొదటి సంస్కృత శాసనానికి సంబంధించిన కర్త కర్మక్రియ యహుబల శాంతమూలుడు. ఇది నాగార్జునకొండ వద్ద లభించింది. సో ఈ యహుబల శాంతమూలుని యొక్క గుమ్మడిదర్రు శాసనం ఇతని యొక్క సంస్కృత శాసనాలు. అయితే ఈ పెనుగంచి ప్రోలు ఆరు గుమ్మడిదర్రు శాసనం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి దక్షిణ భారతదేశంలో తిథి మరియు నక్షత్రాలతోటి శాసనాలు వేయించినటువంటి మొట్టమొదటి రాజులు దక్షిణ భారతదేశంలో శాతవాహనుల్లో 28వ శాతవాహన రాజు విజయశ్రీ శాతకర్ణి. ఆయన యొక్క ఒక అసంపూర్ణ శాసనం మనకు దొరికింది నాగార్జునకొండ వద్ద. సో ఈ దక్షిణ భారతదేశంలో తిథి నక్షత్రాలు సంవత్సరము మరియు వారాలతో సహా ఈవెందో ఆడవారి పేర్లతో సహా శాసనాలలో ఉదహరించింది ఈ యహుబల శాంతమూలుని యొక్క శాసనం గుమ్మడిదర్రు శాసనం. దట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ గుమ్మడిదర్రు శాసనము. సో ఫణిగిరి శాసనం, ఆలూరు శాసనం, గుమ్మడిదర్రు శాసనం, ఈవెందో నాగార్జునకొండ అండ్ జగ్గయ్యపేట శాసనాలు, వీటితో పాటు అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ శాసనం వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ శాసనం ఇక్కడ చూసుకున్నాం సార్. ఫణిగిరి, ఆలూరి, గుమ్మడిదర్రు, జగ్గయ్యపేట, ఇవేందో నాగార్జునకొండ, వీటితో పాటుగా ఈ పల్లవరాజు సింహవర్మ చేతుల్లో ఓటమిని పొందినట్లుగా ఈ చిట్ట చివరి ఇక్ష్వాకు రాజు అయినటువంటి రుద్రపురుషదత్తుని యొక్క శాసనం ఈ చిట్ట చివరి ఇక్ష్వాకు రాజు రుద్రపురుషదత్తుడు. ఇతని యొక్క శాసనం మనకి మంచికల్లు వద్ద లభించింది. ఈ మంచికల్లు శాసనం ప్రకారంగా ఈ మంచికల్లు శాసనం ఎవరిది? చిట్ట చివరి ఇక్ష్వాకు రాజు రుద్రపురుషదత్తుడు. ఈ చిట్ట చివరి ఇక్ష్వాకు రాజు పల్లవ రాజు అయిన సింహవర్మ చేతిలో ఓటమిని పొంది ఇతని యొక్క రాజ్యాన్ని ఈ పల్లవరాజు తన రాజ్యంలో కలిపేసుకున్నాడు అనడానికి మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నటువంటి శాసనం మంచికల్లు శాసనం. సో ఇది 4వ ఇక్ష్వాకు రాజు అయినటువంటి రుద్రపురుషదత్తుడు. సో ఇక్కడ ఈ శాసనాలను మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్ష్వాకులు అన్నవారు శాతవాహనుల సామంతులుగా, ఇక్ష్వాకులు శాతవాహనుల సామంతులుగా చెప్పడానికి అల్లూరి శాసనం. వీరు గతంలో శాతవాహనుల దగ్గర మహాతలవర హోదాలో పనిచేశారనడానికి ఫణిగిరి శాసనం. ఈ రాజ్యాన్ని పల్లవులు ఆక్రమించుకున్నారు అనడానికి మంచికల్లు శాసనం. నాగార్జునకొండ జగ్గయ్యపేట శాసనాల ప్రకారంగా వీళ్ళు మొత్తం 4 ఇక్ష్వాకులు పరిపాలన చేశారు. ఈ శాసనాల ప్రకారం ఎవరండి ఆ 4 ఇక్ష్వాకు రాజులు అంటే నెంబర్ 1 వాసిష్ఠీపుత్ర శ్రీ శాంతమూలుడు. దెన్
వీర పురుషదత్తుడు, యహుబల శాంతమూలుడు, దెన్ రుద్ర పురుష దత్తుడు. వాసిష్ఠీపుత్ర శ్రీ శాంతమూలారు శాంతమూలుడు అన్నవాడు ఈ యొక్క రాజ్యానికి వంశానికి మూల పురుషుడు, స్థాపకుడు. ఇతను 225 నుంచి 245 వరకు పరిపాలన చేశాడు. సో 225 to 245 వరకు పరిపాలన చేశాడు. ఇతని కుమారుడైనటువంటి వీరపురుషదత్తుడు ఈజ్ ద మ్యాక్సిమం, ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ దోస్. నలుగురిలో అత్యంత గొప్పవాడు వీరపురుషదత్త. 245 నుంచి 265 వరకు పరిపాలన చేశాడు. యహుబల శాంతమూలుడు 265 నుంచి 290 వరకు పరిపాలన చేశాడు. ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు. అండ్ రుద్రపురుషదత్త 290 నుంచి 300 వరకు పరిపాలన చేశాడు. చివరి ఆయన అది తక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తి. ఇతనికి సంబంధించిన శాసనం మంచికల్లు శాసనం సింహవర్మ చేతిలో ఓటమిని పొందాడు. ఈ నలుగురు వీళ్ళ పాలనా కాలాలు మనకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ పురాణాల ప్రకారం చూసుకుంటేనేమో 7 మంది రాజులు, బట్ వాళ్ళ డేటా అవైలబుల్లో లేదు. వీళ్ళల్లో వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు రాజ్యానికి స్థాపకుడు, ఈయన ముఖ్యుడు, ఎక్కువ కాలం పరిపాలించిన వాడు, చిట్ట చివరి వాడు. సో శాసనాల ప్రకారం వీళ్ళ రాజధాని విజయపురి. సో శాతవాహనుల్లో తీరాంధ్రను మాత్రమే పరిపాలన చేశారు, రాజధాని విజయపురి. దాని కంటూ సాహిత్యపరమైనటువంటి ఆధారాలను పరిగణలో తీసుకుంటే ఏంటి అంటే సాహిత్యపరమైన ఆధారాలు వీళ్ళ గురించి మాట్లాడడానికి ఉన్నాయంటే, అండ్ వెరీ ఇంపార్టెంట్ అండి, జైన మనం ఆల్రెడీ శాసనపరమైన వాటిల్లో శాసనాల గురించి చెప్పుకున్నాం, పురావస్తు ఆధారాలు. 2 లిటరీ సోర్సెస్, సాహిత్యపరమైన ఆధారాలు. దీనిలో ఫస్ట్ మనం మతపరమైనవంటే పురాణాలు. సో మనకు తెలుసు ఈ మొత్తం 18, ఈ 18లో మత్స్య పురాణము. ఈ మత్స్య పురాణం ప్రకారం మొత్తం ఎంతమంది రాజులు అన్నారు? 7 మంది రాజులు. వీరికి సంబంధించిన డేటా అన్నది అవైలబుల్లో లేదు. దెన్ నో విదేశీ ఆధారాలు, వీళ్ళకి సంబంధించినటువంటి విదేశీ ఆధారాలు ఏమీ ఇక్కడ లేవు. సో దాని కంటే స్వదేశీ. వీటిల్లో నెంబర్ 1 జైన ధర్మామృతం. ఈ జైన ధర్మామృతం అన్నటువంటి పుస్తకాన్ని ఇది ఏ భాషలో ఉంటుందంటే కన్నడ భాషలో ఉంటుంది. ఇది రాసిన వ్యక్తి న్యాయసేనుడు, న్యాయసేన. ఏ భాషలో అంటే కన్నడ భాషలో. ఇది ఒక జైన సోర్స్గా చెప్పొచ్చు. ఈ గ్రంథంలో న్యాయసేనుడు అంగరాజ్యానికి చెందిన, అంగరాజ్యము అంటే ఉత్తర భారతదేశం, అంగరాజ్యానికి చెందినటువంటి ఆ రాజు పేరు యశోధరుడు. ఈ యశోధరుడు అంగరాజ్యానికి చెందినటువంటి ఇతను ఆ రాజ్యాన్ని వదిలి దక్షిణంలోకి వచ్చి కృష్ణానదీ తీర ప్రాంతం ప్రతిపాలపురం కేంద్రంగా పరిపాలన చేశాడు అన్నాడండి. సో ప్రతిపాలపురం దట్ ఈజ్ నథింగ్ బట్ బట్టిప్రోలు. సో బట్టిప్రోలు కేంద్రంగా పరిపాలన చేశాడు. అంటే వీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంగరాజ్యాన్ని నుంచి సౌత్లోకి వచ్చారు. అంగరాజ్యానికి చెందిన యశోధరుడు ఇక్ష్వాక రాజు. అంటే వీళ్ళు మూలం ఉత్తర భారతదేశము. సో ఆ రాజు పేరు యశోధరుడు. ఇక్కడికి వచ్చి ఎక్కడ సెటిల్ అయ్యాడు? ప్రతిపాలపురంలో సెటిల్ అయ్యాడు. దాని కేంద్రంగా పరిపాలన చేశాడు అన్న జైన ధర్మామృతం చెప్తుంది. దెన్ మనకి 1 more బుక్, అశ్వఘోషుడు బుద్ధ చరిత్ర. పుస్తకం పేరు బుద్ధ చరిత్ర. ఇది రాసినటువంటి వ్యక్తి అశ్వఘోషుడు. ఈ అశ్వఘోషుడు 4వ బౌద్ధ సంగీతికి ఉపాధ్యక్షత వహించినటువంటి అశ్వఘోష 4వ బౌద్ధ సంగీతి క్రీస్తు శకం 1వ శతాబ్దంలో కుందలవనములో జరిగింది. దీనికి అధ్యక్షుడు వసుమిత్రుడు, ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు. ఈ అశ్వఘోషుడు రాసినటువంటి గ్రంథం బుద్ధ చరిత్ర కనిష్కుని కాలంలో, అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దంలో. ఈ అశ్వఘోషుడు ఈ పుస్తకంలో బౌద్ధ మత స్థాపకుడైనటువంటి గౌతమ బుద్ధుడు, అతని యొక్క వంశం శాక్య వంశము, ఆ వంశానికి చెందినటువంటి వారే ఈ ఇక్ష్వాకులు.
అంటే ఇప్పుడు ఇక్ష్వాకుల్ని గౌతమ బుద్ధుని వంశానికి చెందిన వారుగా చెప్పాడు. ఈ ప్రకారంగా వీళ్ళు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చారు. క్షత్రియులు, ఆర్య జాతి, వీరు ప్రతిపాలపురం కేంద్రంగా, అంటే వీరు వచ్చి ఇక్కడ శాతవాహనులకు సామంతులుగా పనిచేసి వీరు ఇండిపెండెంట్ డిక్లేర్ చేసుకొని స్వతంత్రులు అయ్యారు అని చెప్పొచ్చు. సో హియర్ మన ప్రధానంగా రెండు సోర్సెస్ ఉన్నాయి. అశ్వఘోషుని బుద్ధ చరిత అండ్ న్యాయసేనుని యొక్క జైన ధర్మామృతం అన్నది ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్. వీళ్ళకు సంబంధించినటువంటి సాహిత్యపరమైనటువంటి ఆధారాలు. అయితే ఇప్పుడు వీరు ఉత్తర భారతీయుల లేదా దక్షిణ భారతీయుల, లేదంటే వీరి యొక్క ఉనికి ఏ ప్రాంతానికి చెందినవారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సరే, ఆ భిన్నాభిప్రాయాలు ఎలా ఉన్నా మన ఎగ్జామినేషన్లో వీరు ఏ ప్రాంతానికి చెందినవారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఏ వాదాన్ని బలపరిచారు అన్న పాయింట్కి వస్తే, ఇక్ష్వాకులు ఉత్తర భారతానికి చెందినవారు, నార్త్ ఇండియాకి చెందినవారు అనటానికి రాబ్సన్ అండ్ బోలర్ అన్నటువంటి వారి ప్రధానంగా వాదించింది ఇక్ష్వాకులు ఉత్తర భారతానికి చెందినవారు. ఇక్ష్వాకులు తమిళనాడు ప్రాంతానికి చెందినవారు అని వాదించింది డాక్టర్ కె గోపాలాచారి. ఇక్ష్వాకులు ఆంధ్రాకి చెందినవారు అని వాదించింది బిషప్ కాల్డేవాల్. దెన్ ఇక్ష్వాకులు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు అని బిఎన్ శాస్త్రి గారి అభిప్రాయం. అండ్ ఇక్ష్వాకులు కన్నడ ప్రాంతానికి చెందినవారని హెగెల్ అభిప్రాయం. సో ఇక్ష్వాకులు అన్నవారు కర్ణాటక ప్రాంతానికి చెందినవారని హెగెల్ అభిప్రాయపడ్డాడు. తెలంగాణ ప్రాంతానికి చెందినవారని బిఎన్ శాస్త్రి గారు, ఆంధ్ర ప్రాంతానికి చెందినవారని కాల్డేవాల్, బిషప్ కాల్డేవాల్, తమిళనాడు ప్రాంతానికి చెందిన వారుగా డాక్టర్ కె గోపాలాచారి గారు, ఉత్తర భారతానికి చెందిన వారుగా రాబ్సన్ అండ్ బోలర్ అన్నవారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ భిన్న అభిప్రాయాల్లో నుంచి మ్యాక్సిమం అడుగుతున్నటువంటి బిట్టు మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఈ ఇక్ష్వాకు యొక్క స్థానికత గురించి ఎవరు ఏ అభిప్రాయాన్ని వెలుబుర్చారు. ఎనీహా మనం ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే ఎక్కువ భాగం ఇక్ష్వాకులు అన్నవారు ఈ ప్రాంతానికి చెందినవారు కాదు. వీళ్ళ మూలాలు ఉత్తర భారతంలో ఉన్నవి. వీరు మోస్ట్ ప్రాబబ్లీ ఉత్తర భారతము నుంచి దక్షిణ భారతానికి వచ్చి శాతవాహనుల కాలంలో బహుశా ఈ యొక్క యజ్ఞశ్రీ అండ్ విజయశ్రీ శాతకర్ణి కాలాల్లో ఈ విజయపురికి మహాతలవోర హోదాలో పనిచేసి ఉండొచ్చు. ఈ ఇక్ష్వాకులు పల్లవాస్ అన్నవారు శాతవాహనుల యొక్క రాజ్యములో మహాతలవర హోదాలో పనిచేస్తూ బలహీనమైనటువంటి చండశ్రీ పరిపాలన కాలంలో వీరు దాడులు చేసినట్లుగా, ఆ దాడుల్ని నియంత్రించే అవకాశం చండశ్రీకి లేకపోవటం వలన ఆ తరువాత వచ్చిన మూడవ పులోమావి కాలంలో వీళ్ళు అతనిపై దాడి చేసి అతన్ని పారద్రోలి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకొని చివరికి
225 నాటికి క్రీస్తు శకం వీళ్ళు ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకొని స్వతంత్ర ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించారు అనటాన్ని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఎనీహౌ రైట్ బిగినింగ్ ఫ్రమ్ 225 దగ్గర నుంచి 300 వరకు మొత్తం 75 సంవత్సరాల కాలం పాటు ఈ నలుగురు పరిపాలించారు అన్నటువంటి దాన్ని మన ఎక్కువ మంది హిస్టోరియన్స్ అన్నవారు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ నలుగురు 4 బిట్లు మనకి రాజ్య మరియు వంశస్థాపకుడు, చివరివాడు, ఎక్కువ కాలం పరిపాలించిన వాడు, అన్ను గొప్పవాడు. రాజ్య స్థాపకుడు మూలం వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు, చివరివాడు రుద్రపురుషదత్త, ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వాడు యహుబల శాంతమూలుడు, అండ్ దెన్ అత్యంత గొప్పవాడు వీరపురుషదత్తుడు. ఇలా నలుగురు 4 బిట్లకు ఆన్సర్. నౌ కమ్ టు ఇప్పుడు ఈ ఇక్ష్వాకులకు సంబంధించి స్థానిక వాదం, వీళ్ళు ఏ ప్రాంతం చెందిన వారు, వీళ్ళకి సంబంధించిన సాహిత్యపరమైన ఆధారాలు అండ్ శాసనపరమైనటువంటి ఆధారాలు మనం మాట్లాడా. నౌ వాట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ ఇక్ష్వాకాస్ ఇన్ ద ఆంధ్ర హిస్టరీ? ఆంధ్ర చరిత్రలో వీళ్ళకంటూ క్రెడిబిలిటీ. ఇప్పుడు వీళ్ళు ఉత్తర భారతదేశానికి చెందినవారు అని అనుకున్నాం. అయితే వీరు ఉత్తర భారతదేశానికి చెందిన వారై అక్కడి నుంచి సౌత్ ఇండియాకు వచ్చిన తర్వాత సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అనార్యులు ఎక్కువ మంది కాబట్టి వీరు అనార్య సంస్కృతినే ఫాలో అయ్యారు. అంటే ఎగ్జామినేషన్లో అనార్య సంస్కృతి అయినటువంటి మేనత్త కూతుర్లని వివాహం చేసుకున్నటువంటి సంప్రదాయాన్ని వీళ్ళే ప్రారంభించారు. జనరల్గా మేనత్త కూతురుని వివాహం చేసుకోవటం అన్నది సౌత్ ఇండియాలో అనార్య సంస్కృతి. ఉత్తర భారతదేశంలో మేనత్త పిల్లల్ని పెళ్లి చేసుకోరు. ఇప్పుడు ఈ యొక్క వంశానికి మూలం, రాజ్యానికి మూలమైనటువంటి వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు తన యొక్క సోదరి ఇరువురి కుమార్తెల్ని తన కొడుకు అయినటువంటి వీరపురుషత్తునికి వివాహం జరిపించాడు. సో దిస్ ఈజ్ ఒక అనార్య కల్చర్. ఈ అనార్య కల్చర్ని ప్రారంభించిన వారు వీళ్ళు. ఇప్పుడు మనం ఎక్కువ మంది మేనత్త పిల్లల్ని పెళ్లి చేసుకోవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ద సిస్టమ్ స్టార్ట్ చేసినటువంటి వారు ఆంధ్ర హిస్టరీలో ఇక్ష్వాకులు. దెన్ అలానే మనకు జనరల్గా మనకు పిల్లలు పుట్టకపోతే మనం మీన్స్ ఉయ్యాల లాంటివి కట్టి, అలానే చిన్నపిల్లలకి ఏదైనా మీన్స్ ఆరోగ్యం పరంగా సమస్యలు వస్తే మనం రకరకాలటువంటి పనులు చేస్తూ ఉంటాం. ఆ చిన్నపిల్లలకు సంబంధించి వీళ్ళు ఒక దేవతను పూజించారు. దట్ ఈజ్ కాల్డ్ హారతీ దేవాలయం. ఈ హారతీ దేవాలయం అన్నది ఈ చిన్నపిల్లలకు సంబంధించిన దేవతను పూజించటం, ఆమె సంతృప్తిపరిస్తే వీళ్ళకు ఉన్నటువంటి ఆ పిల్లలకు ఉన్నటువంటి మీన్స్ డిమెరిట్స్ అన్నవి పోతాయన్న ఆలోచనతో ఆమెని పూజించటం ఈ హారతీ పూజ, అంటే హారతీ దేవాలయాలు. ఇది వీరపురుషత్తుని కొడుకైనటువంటి యహుబల శాంతమూలుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. హారతీ దేవాలయం అంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి దేవత. దెన్ అసలు భారతదేశంలో ఎవరు మీన్స్ టెంపుల్ నిర్మాణాలు చేశారు? సో భారతదేశంలో దేవాలయాలు అంటే మనకు తెలిసి మౌర్యాస్ కాలంలో అశోకుడు స్తూప నిర్మాణం చేశాడు. స్తూపాలు అంటే దేవాలయాలు ఎవరికి? బౌద్ధ భిక్షువులకి, అంటే బౌద్ధ మతస్థులకి. నాన్ బౌద్ధిస్టులకి స్తూపము అంటే దేవాలయం కాదు, అది ఒక సమాధి, టూమ్ అని అర్థం. అలా అంటే దాన్ని ఎందుకు మనం సమాధి అంటున్నాం? ఆ స్తూపము కింద గౌతమ బుద్ధుని యొక్క అస్థికలని, ఆ గౌతమ బుద్ధుని ఉపయోగించిన వస్తు సేవలకు సంబంధించిన వాటిని భూస్థాపితం చేసి పైన
బోర్లించిన గిన్నె ఆకారములో నిర్మించబడినటువంటి కట్టడమే స్తూపము కనుక అది మనం మీన్స్ సమాధిగా చెప్పవచ్చు. మరి దేవాలయాలు అంటే ఇప్పుడు మనం అనుకునే టెంపుల్స్ నిర్మాణము భారతదేశ చరిత్రలో ఎక్కడి నుంచి వచ్చాయి అంటే రైట్ బిగినింగ్ ఫ్రమ్ ద గుప్తాస్ నుంచి వచ్చాయి. మరి ఆంధ్ర హిస్టరీలో ఎవరి కాలం నుంచి ఈ దేవాలయ నిర్మాణాలు అని మాట్లాడితే దట్ ఈజ్ ఫ్రమ్ ద ఇక్ష్వాకులు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్స్ అంతా వీళ్ళ కాలం నుంచి వచ్చాయి. తర్వాత శాసనాలు, దానిపై శిల్పుల పేర్లు చెక్కడం, ఈవెందో తిథులు, నక్షత్రాలు అంటే ముహూర్తాలు, వారాలు, సంవత్సరాలు, ఇలా ఇవన్నీ ఆ శాసనం మీద చెక్కటం అన్నది వీళ్ళ కాలం నుంచే మొదలైంది. ఈవెందో వాళ్ళ పేర్లతో సహా వీళ్ళ కాలం నుంచి రావడమే జరిగింది. సో అనార్య సంస్కృతి, హారతీ మీన్స్ దేవాలయాలు, టెంపుల్ కన్స్ట్రక్షన్లు, ఇంకా మ్యాట్రిమోనీస్ అంటే వాస్తవంగా తల్లి పేరుని ముందుగా ధరించడం అన్నది శాతవాహనుల్లో గౌతమీపుత్ర శాతకర్ణి తన తల్లి పేరైనటువంటి గౌతమి బాలశ్రీని ముందు ధరించి గౌతమీపుత్ర శాతకర్ణి అంటే మ్యాట్రిమోనిక్స్ ఇది ప్రారంభించినటువంటి వారు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయన తదనంతరం ఆయన కొడుకైనటువంటి వాసిష్ఠిపుత్ర శాతక పులోమావి తన రెండవ కొడుకైన చిన్నవాడైనటువంటి వాసిష్ఠిపుత్ర శ్రీ శాతకర్ణులు ఫాలో అయ్యారు. వాళ్ళ తదనంతరం వీళ్ళు కూడా ఈ వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు తన తల్లి అయినటువంటి వాసిష్ఠి ఆమె పేరుని ముందుగా ధరించాడు. ఈవెందో ఈయన కొడుకైనటువంటి ఈ వీరపురుష దత్త ఆల్సో తన తల్లి అయినటువంటి మాఢరీపుత్ర అంటే ఆమె పేరును ముందు ధరించాడు. అంటే ఈ సంప్రదాయాన్ని వీళ్ళు కొనసాగించారు. వీళ్ళ తరువాత యహుబల శాంతములుడు కానీ ఆ రుద్రపురుషతుడు కానీ ఆ తర్వాత కాలంలో ఎవరు ఇది పాటించలేదు. అయితే విచిత్రం ఏంటంటే ఈ యొక్క ఇక్ష్వాకులు మాతృదేవతారాధన ఆంధ్రాలో ఎవరు మాతృదేవతారాధనని ప్రారంభించారు అంటే కళ్ళు మూసి ఇక్ష్వాకులు చెప్పవచ్చు. దాంతోపాటుగా వేరగళ్ళు సంప్రదాయం అంటే యుద్ధంలో మరణించిన వారికి పూజలు చేయటం. సో వేరగళ్ళు సంప్రదాయాలు వీళ్ళతోనే స్టార్ట్ అయింది. అండ్ మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. తాత పేరుని మనం పెట్టుకోవడం, తాత పేర్లని మన సంతానాన్ని పెట్టుకుంటూ ఉంటాం. ఇలాంటి తాత పేరుని పెట్టుకునేటువంటి సంప్రదాయం కూడా వీళ్ళే ప్రారంభించారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ చిట్ట చివరి ఈ ఇక్ష్వాకురాజైనటువంటి రుద్రపురుషదత్తుడు తన తాత అయినటువంటి వీరపురుషదత్తుని యొక్క నామాన్ని ధరించాడు. సో వీరపురుషదత్త ఈ రుద్రపురుషదత్తుడు. సో ఇలా టెంపుల్ ప్రారంభం, మాతృదేవతారాధన, వీరగళ్ళు, హారతీ దేవాలయాలు అండ్ వీటితో పాటుగా వీరగళ్ళు సంప్రదాయాలు, అనార్య సంస్కృతి అయినటువంటి మేనత పిల్లల్ని పెళ్లి చేసుకోవటం, తాత పేరును పెట్టుకోవటం, ఇలాంటివి మన ఆంధ్రాలో ఆంధ్ర హిస్టరీలో ఎవరు ప్రారంభించారు అంటే ఇక్ష్వాకులు అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ద ప్రయారిటీ ఆఫ్ ద ఇక్ష్వాకాస్. ఎనీహౌ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళకంటే ముందు మన ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ కన్స్ట్రక్షన్ జరగలేదు. అయితే గీతే స్తూపాలు మాత్రమే. స్తూపాలు దేవాలయాలు కాదు. బౌద్ధ భిక్షువులు కాని వారికి, బౌద్ధ భిక్షువులకి స్తూపము అంటే దేవాలయము. దెన్ ఈ వంశంలో ఉన్నటువంటి ఆ నలుగురు రాజులు గురించి మనం మాట్లాడదాం. వాళ్ళల్లో నెంబర్ 1 వాసిష్ఠీపుత్ర శాంతమూలుడు.
ఈయన పరిపాలనా కాలం 225 నుంచి 245 వరకు పరిపాలన చేశాడు. ఇతను అశ్వమేధ రాజసు యాగా లాంటి యాగాలు చేశాడు. వీరు వైదిక మతస్థులు. అయితే వైదికములో వీరు ప్రధానంగా శైవాన్ని ప్రారంభించారు. శైవ భక్తులు. వీళ్ళు మతం అంటే శైవంగా చెప్పొచ్చు. ఈయన మాతృదేవతారాధన, మ్యాట్రిమోనిక్స్, తన సోదరి కుమార్తెలని తన కొడుకిచ్చి పెళ్లి చేయటాలు, వైవాహిక సంబంధాల ద్వారా స్ట్రెంథన్ చేసుకోవటాలు, ఇవంతా ఈయన కాలంలో ప్రారంభమయ్యాయి అని చెప్పొచ్చు. ఈయన యొక్క ఫణిగిరి శాసనం ప్రకారంగా, నల్గొండ జిల్లా ఫణిగిరి శాసనం ప్రకారంగా ఈయన గతంలో శాతవాహనుల దగ్గర విజయపురి అన్న ప్రాంతానికి ఇతను పనిచేసింది. ఎలా పనిచేశాడంటే మహాతలవర హోదాలో పనిచేశాడు. వాసిష్ఠి పుత్ర శ్రీశాంతమూలుడు. దెన్ ఈయన తదనంతరం ఈయన యొక్క కొడుకు వీర పురుష దత్తుడు 245 నుంచి 265 వరకు, అంటే 20 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాడు, 20 years. ఇతను మొదట శైవ భక్తుడు. కానీ తన మేనత్త ఇరువురు కుమార్తెలను పెళ్లి చేసుకున్న తరువాత ఆ మేనత్త ప్రభావముతో ఇతను బౌద్ధ మతములో కన్వర్ట్ అయ్యాడు. బౌద్ధ మతములో కన్వర్ట్ అయిన తర్వాత ఎంతగా బౌద్ధాన్ని ఈయన శైవాన్ని వ్యతిరేకించాడంటే, ఇతను శైవ మతానికి సంబంధించినటువంటి శివలింగాలను తంతున్నట్లుగా ఇతనికి సంబంధించినటువంటి ఆ యొక్క శిల్పాలు మనకు నాగార్జునకొండ వద్ద లభించాయి. ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ మతము స్ప్రెడ్ అవటానికి, బౌద్ధ మతము డెవలప్ అవటానికి ఇతని వంతు సహకారం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు. ఒక సింహళ గ్రంథ స్టోరీస్ ప్రకారంగా ఉత్తర భారతదేశానికి చెందినటువంటి మహాదేవ భిక్షు అనే ఆయన సౌత్ ఇండియాలోకి వచ్చి కృష్ణానదీ తీరమైనటువంటి ఈ ధాన్య కటకము నుంచి నాగార్జునకొండ వద్ద వరకు బౌద్ధ మతానికి సంబంధించిన గౌతమ బుద్ధుని జీవితముతో సంబంధం ఉన్నటువంటి చిహ్నాలను పూజించే పద్ధతిని ప్రారంభించిన ఆ మహాదేవ భిక్షువు. అంటే గౌతమ బుద్ధుని జీవితముతో సంబంధం ఉన్నటువంటి ఆయన జన్మని మనం గొప్ప పుట్టుక, దానికి సింబల్ని మనం ఏమన్నామంటే, ఆయన గౌతమ బుద్ధుడు బేసిక్గా ఆర్యుడు. ఆ ఆర్యుడు జన్మని మనం ఏమంటున్నాం, గొప్ప పుట్టుక. దానికి సింబలు బుల్, మరి ఇంకోటి లోటస్, పద్మము. గౌతమ బుద్ధుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం, మహాభి నిష్క్రమణ. దీనికి సింబలు గుర్రం. ఆ గుర్రం పేరు కంతక. దెన్ గౌతమ బుద్ధుడు జ్ఞానాన్ని పొందినటువంటి చెట్టు పీపల్ ట్రీ, అంటే రావి చెట్టు. గౌతమ బుద్ధునికి జ్ఞానం వచ్చిన తరువాత, అంటే గౌతమ బుద్ధుడు 48 రోజులు కఠోర తపస్సు చేసి 49వ రోజు అర్లీ అవర్స్లో ఆయన కైవల్యాన్ని పొందాడు, అంటే నిర్వాణం పొందాడు. దాన్ని మనము మహాపరినిర్వాణ. దీనికి సింబల్ బోధి ట్రీ. బోధి వృక్షం, రావి చెట్టు. దెన్ తను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని 5 పూజారి వర్గానికి, అంటే బ్రాహ్మణోత్తములకు బోధించాడు. కనుక దాన్ని ఏమంటున్నాం, ధర్మచక్ర పరివర్తనం. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లోని దేవప్రయాగు సమీపాన ఉన్న సార్నాథులోని జింకనవనములో బోధించాడు. దానికి సంబంధించినటువంటి సింబల్ వీల్, అంటే ధర్మచక్రం. ఈ ధర్మచక్రం
దీంట్లో ఉండే ఆకుల సంఖ్య స్పోక్స్ 8. దీనిని అర్థవంతంగా తరువాత కాలాల్లో అశోకుడు 8కి 8 కలిపి 16, అశోక చక్రములో 16 ఆకులు ఉంటాయి. సో ధర్మచక్రములో 8 ఆకులు ఉంటాయి. 8కి 8 యాడ్ చేసి అశోకుడు అశోక చక్రములో 16. ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఈ 16కి ఇంకో 8ని యాడ్ చేసి 24, 24 స్పోక్స్, 8 + 8 + 8. ఈ అన్నిటికీ మూలమైనటువంటి ధర్మచక్రము, దీనికి సింబల్ వీల్. దెన్ అశోకుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 80లో మరణించాడు. మరణానికి ఇక్కడ స్తూప, స్తూపం. ఇక్కడ ఈ యొక్క మహాదేవ భిక్షువు ఇతని కాలంలోనే ఈ ప్రాంతానికి వచ్చి ఈ గౌతమ బుద్ధుని జీవితముతో సంబంధం ఉన్నటువంటి 5 రకాల చిహ్నాలని పూజించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. హీ వాజ్ స్టార్టెడ్ టు ఎంకరేజ్ టు వర్షిప్ ద సింబల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద గౌతమ బుద్ధాస్ లైఫ్. దీనిని చైత్యక ఆర్ తైలకవాదం అని పిలుస్తారండి. ఏ సిస్టమ్ ఆఫ్ చైత్యక ఆర్ తైలక. ఈ సిస్టమ్ని ఆయన ప్రారంభించాడు. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ప్రోపగేట్ చేశాడు? రైట్ బిగినింగ్ ఫ్రమ్ ధాన్య కటకము నుంచి నాగార్జున కొండ వరకు మాత్రమే చేశాడు. ఈయన ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతము గుండా ఆ తరువాత ఆయన సిలోనుకు పోయినట్లుగా మనకు సింహళ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఈ 5 సింబల్ మన వీటినే ఈ స్తూప నిర్మాణాల్లో కొన్ని సందర్భాల్లో మనం పాటిస్తాం ఆయక స్తంభాలు. ఇప్పుడు మనకు అమరావతి స్తూపాన్ని చూస్తే అమరావతి స్తూపం దగ్గర ఇలాంటి 5 ఆయక స్తంభాలు, ఒక్కొక్క ఆయక స్తంభం ఒక్కొక్క చిహ్నానికి సంబంధించినటువంటిది. వీటిని మనం పంచకళ్యాణాలు అని పిలుస్తాం. ఇలా ఒక ఆయక స్తంభాన్ని తన మేనత్త నాగార్జున కొండ వద్ద నిర్మించినట్లుగా, ఈవెందో ఈ పురాతన మీన్స్ ఇక్కడ ఉన్న స్తూపాలని మళ్ళీ ఇక్కడ రీమోడర్నైజ్ చేసినట్లుగా కొంత ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ లభిస్తుంది. ఇదంతా జరిగింది ఈ వీరపురుషోత్తముని కాలంలో. అంతేకాకుండా ఈయన కాలంలోనే ఈ యొక్క నాగార్జున కొండ మీన్స్ విజయపురి అన్నది దక్షిణ బుద్ధగయగా పిలువబడింది. ఫర్ ఎగ్జాంపుల్ గయా అంటే ఉత్తర భారతదేశంలో ఉంది. ఆ గయ మనం బౌద్ధగయ, ఓకేనండి, అలియాస్ దాన్ని మనం బౌద్ధగయ. ఇది మన ఉత్తర భారతదేశంలో ఉంది. గౌతమ బుద్ధుడు జ్ఞానం పొందినటువంటిది బౌద్ధగయ. దేనిని దక్షిణ బౌద్ధగయ పిలుస్తారు అంటే నాగార్జున కొండ. నాగార్జున కొండని దక్షిణ బౌద్ధగయగా పిలుస్తారు. ఈ బౌద్ధగయ దేనికి అంటే మనకి ఈ మతంలో ఉన్నటువంటి 2 ప్రధానమైన శాఖల్లో హీనయానం, హీనయానానికి బౌద్ధగయ నార్త్లో, దక్షిణ భారతదేశంలో మహాయానానికి బౌద్ధగయగా నాగార్జున కొండని పిలుస్తారు. ఇది దక్షిణ బౌద్ధగయగా మహాయాన సెక్టా బుద్ధిజానికి ఈయన కాలంలో. బట్ ఆ సమయంలో మన ధాన్య ఘటకం ఇది హీనయానానికి. సో ధాన్య కటకము హీనయానము, నాగార్జునకొండ మహాయానానికి, బౌద్ధగయ అన్నది కూడా మనం హీనయానానికి మనం సింబల్గా చెప్పవచ్చు. బట్ ఈయన కాలంలో ఒక నూతనమైనటువంటి శాఖ బుద్ధిజంలో వచ్చింది. ఆ శాఖ పేరు దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది భారతదేశంలో ఈవెన్ ఆంధ్రాలో ఉన్నటువంటి వైదిక మత ప్రభావం వలన, ఆ వైదిక మతంలో ఉన్నటువంటి ఆ తాంత్రిక ప్రభావం వలన, అంటే మంత్రతంత్రాల ప్రభావం వలన ఒక న్యూ సెక్ట్ అన్నది బౌద్ధ మతంలో తెర మీదకు వచ్చింది. దట్ ఈజ్ కాల్డ్ వజ్రాయన బుద్ధిజం. వజ్రాయన బుద్ధిజం.
ఈ వజ్రాయన బుద్ధిజం అన్నది ఈయన కాలంలో తెర మీదకి వచ్చింది. ఈ వజ్రాయన బుద్ధిజానికి ప్రారంభకుడు, స్థాపకుడు సిద్ధ నాగార్జునుడు. అమరావతికి నియర్బై ధాన్య కటకానికి సమీపాన ఉన్నటువంటి కొండ గుహలలో సిద్ధ నాగార్జునుడు వజ్రాయన శాఖ బుద్ధిజాన్ని ప్రారంభించాడు. ఈ దేని ప్రభావం వల్ల వచ్చిందంటే ఈ వైదిక మతంలో ఉన్న మంత్రతంత్రాల ప్రభావంతో ఈ తాంత్రిక విద్యలు అంటే మ్యాజికల్ పవర్స్ అన్న కాన్సెప్ట్ కూడా బౌద్ధ మతంలోకి ప్రవేశించింది. ఆ తాంత్రిక విద్యల కాన్సెప్ట్తో కూడినటువంటి బౌద్ధ మత శాఖనే ఇక్కడ మనం వజ్రాయన బుద్ధిజం అని పిలవచ్చు. ఈ వజ్రాయన బుద్ధిజంలో గౌతమ బుద్ధుని యొక్క భార్య పేరుని తారాగా చెప్తారు. దట్స్ ద వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ద మీన్స్ ద వీర పురుషదత్త. అంటే వీర పురుషదత్తుని కాలంలో బౌద్ధ మతం ఆంధ్రాలో, అంటే ఈయన కంటే ముందు శైవం. ఈయన కాలంలో ఈయన ఎప్పుడు తన మేనత్త ప్రభావంతో బౌద్ధములో కనబట్టయ్యాడో అక్కడి నుంచి బౌద్ధము డెవలప్ అయింది. ఆ మేరకు వైదికం నాశనం అవడం ప్రారంభమైంది. ఈయన తదనంతరం మరలా బౌద్ధం మీన్స్ వైదికమే కంటిన్యూ అయింది. సో దట్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఈ యొక్క రాజు వీర పురుషదత్తుడు. దెన్ ఈయన తదనంతరం ఈయన కొడుకు యహుబల శాంతమూలుడు 265 నుంచి 290 వరకు, సో దాదాపు ఒక 25 సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేశాడు. అతి ఎక్కువ కాలం పరిపాలించినటువంటి ఇక్ష్వాక రాజు యహుబల శాంతమూలుడు. ఇతని కాలంలో శాసనాలు ఉన్నటువంటి ఒక కొత్త వరవడి. శాసనాలు అన్నవి ప్రాకృతంతో పాటుగా సంస్కృతంలో శాసనాలు వేయించిన మొట్టమొదటి దక్షిణ భారతదేశపు రాజు ఇక్ష్వాక రాజు యహుబల శాంతమూలుడు. ఇతని యొక్క శాసనాలు నాగార్జున కొండ వద్ద ఈవెందో గుమ్మడి దర్రు వద్ద లభించాయి. ఈ గుమ్మడి దర్రు అన్నది ప్రాచీన బౌద్ధ విద్యా కేంద్రంగా వర్ధిల్లింది. ఇతని కాలంలోనే దేవాలయాల నిర్మాణం జరిగింది. మనం ఏదైతే ఇక్ష్వాకుల కాలంలో దేవాలయాల నిర్మాణం జరిగిందన్నామో ఆ దేవాలయ నిర్మాణం అన్నది ఈయన కాలంలోనే జరిగింది. ఇతను తన తండ్రి ప్రారంభించిన పుష్పభద్రస్వామి ఆలయాన్ని పూర్తి చేశాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద టెంపుల్ నేమ్ అండి? సో పుష్పభద్ర దేవాలయం. ఈ పుష్పభద్ర దేవాలయాన్ని ప్రారంభించింది ఈయన తండ్రి వీరపురుషదత్తుడు. కంప్లీట్ చేసిన వాడు యహుబల శాంతమూలుడు. దాంతోపాటు హారతీ దేవాలయం, చిన్నపిల్లల దేవత హారతీ దేవాలయం, నవగ్రహ దేవాలయం అండ్ ఈవెందో అది మీన్స్ కుమారస్వామి దేవాలయాలు, ఇలాంటి దేవాలయ నిర్మాణం అన్నది ఈ యహుబల శాంతమూలుడి కాలంలో జరిగింది. అక్కడ నుంచి దేవాలయ నిర్మాణం అది కంటిన్యూ అవుతుంది. సో ఈ దేవాలయ నిర్మాణం సంస్కృతంలో శాసనాలు, ఆ సంస్కృత శాసనాలతో పాటుగా ఈ గుమ్మడి దర్రు శాసనములో శిల్పుల పేర్లు, తిథి, నక్షత్రాలు, వారము, సంవత్సరాలు, ఆడ వారి పేర్లు కూడా ఈయన కాలం నాటి శాసనాల్లో దట్టు ఈ గుమ్మడి దర్రు శాసనములో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు ఈ యహుబల శాంతమూలుడు తరువాత రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి ద లాస్ట్ ఇక్ష్వాక రాజు రుద్ర పురుషదత్తుడు. 290 నుంచి 300 వరకు పరిపాలన చేశాడు. ఇతను తాత పేరుని పెట్టుకున్నాడు కనుక తాత పేరును పెట్టుకోవటం ఇతనితో ప్రారంభమైంది. దెన్ ఈ చిట్ట చివరి రాజు పల్లవ రాజు అయినటువంటి సింహవర్మ చేతిలో ఓటమిని పొంది ఈ రాజ్యం పల్లవ రాజ్యములో కలవటం జరిగింది. సో ఇక్కడ మొత్తం 4 రాజులు.
వాళ్ళల్లో మొదట ఆయన రాజ్య స్థాపకుడు, వంశస్థాపకుడు. రెండవ ఆయన అత్యంత గొప్పవాడు. మూడవ రాజు యెహుబల శాంతమూలుడు, ఎక్కువ కాలం పరిపాలించిన వాడు. నాలుగవ రాజు చివరివాడు. ఇతని తదనంతరం ఈ ఇక్ష్వాక రాజ్యం అన్నది పల్లవ రాజ్యములో కలిసిపోయింది.